స్వాగతం సుస్వాగతం పొలారిస్ గేమర్స్కి. మనమైతే ఇవాళ మైన్క్రాఫ్ట్ మొబైల్ సిరీస్ ఎపిసోడ్ 6కి అయితే వచ్చేసాం. ఇంకా లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ రిలీజ్ అయినందుకు నేనైతే స్పైడర్ మ్యాన్ స్కిన్ వేసుకున్నాను. కానీ ఇవాళ స్పైడర్ మ్యాన్ గురించి కాదు, మనమైతే ఎన్చాంట్ చేయబోతున్నాం. అంటే చూపిస్తా పద. అండ్ డైమండ్స్తో, అది కూడా నేనైతే ఆఫ్లైన్లో ఉన్నప్పుడు నాకైతే మైనింగ్ చేస్తుంటే 5 డైమండ్స్ అయితే దొరికినాయి. అండ్ మనకు కావాల్సింది కూడా అంతే కరెక్ట్గా. ఈ 5 డైమండ్స్ తీసుకోండి, క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది అయితే సింపుల్, జస్ట్ ఒక పికాక్స్, ఎక్కువ కూడా కాదు, ఒక పికాక్స్. ఈ పికాక్స్ ఒకటి చేసుకుంటారు. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్గా ఒబ్సిడియన్ తీసుకుంటారు. ఒబ్సిడియన్ అంటే ఏంది, అలా ఉంటుందో చూపిస్తా పదండి. మీకైతే 2 ways ఉంటాయి ఒబ్సిడియన్ రావడానికి. దానికంటే ముందు నన్ను చంపేసేటట్టు దీన్ని చంపాలా. అయిపోయింది. ఇంకొక షాట్ అయిపోయింది గైస్. నేనైతే ఆర్మర్ వేసుకోవాలా, మీకు ఏ స్కిన్ చూపిద్దామని. మీరైతే చెప్పండి నా స్కిన్ అయితే ఎలా ఉందో. అండ్ ఎంతమంది బ్రాండ్ న్యూ డే మూవీ అయితే చూశారో, చూస్తే మీకైతే మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడైతే వుడ్ పెట్టా లాస్ట్ ఎపిసోడ్లో తమ్నేల్ చేయడానికి అని చెప్పి, అవి తీయటం మర్చిపోయి ఇప్పుడు తీసేస్తాను. ఇక్కడ 2 ways ఉంటాయి గైస్. ఫస్ట్ అయితే లావా దొరికిద్ది మనకి. లావా దగ్గర వాటర్ పెడితే ఒబ్సిడియన్లో మారిపోద్ది. లేకపోతే రూయిన్ పోర్టల్ దగ్గరికి వచ్చి వీటిని ఓన్లీ డైమండ్ పికాక్స్ అండ్ నెదరైట్ పికాక్స్తోనే మైన్ చేయగలం. కాబట్టి మనం డైమండ్ పికాక్స్ తెచ్చుకొని చేయాలి. చాలా స్లోగా అయింది గైస్ ఇది. చూడండి అది ఎంత ఫాస్ట్గా అవుతుంది, ఇది ఎంత స్లోగా అవుతుందో. అండ్ నెక్స్ట్ ఇది మనకు కావాల్సింది ఒక 4 కావాలి గైస్ ఎగ్జాక్ట్గా. నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి, చెస్ట్లో దొరికినాయి ఇంతకుముందు. ఇప్పుడు 2 అయినాయి. ఇప్పుడు ఒక 2 కలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకు కావాల్సింది బొచ్చుడన్ని బుక్స్, చదువుకోవడానికి కాదు, ఎంచాంట్ చేయడానికి. ఆ బుక్స్ ఏం సంబంధం ఎంచాంట్ కంటే చెప్తా. ఏం లేదు గైస్, జస్ట్ ముందు ఎంచాంటింగ్ టేబుల్ అని ఒకటి చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే, మనకు ఫస్ట్ నుంచి ఆ డైమండ్స్ ఎక్కువ రావాలంటే ఇలా చేసుకోవచ్చు. చూసుకోండి ఇది ఇక్కడ ఉన్నాయి. అండ్ నేను బుక్స్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది పేపర్. పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది, షుగర్ కేన్. అందుకే ముందు నేను ఫస్ట్ నుంచి అంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నా. చూడండి ఈ షుగర్ కేన్ నుంచి పేపర్ అయితే చేయాలి. మనమైతే పేపర్ అయితే చేసేద్దాం. పేపర్ చేసిన తర్వాత మనమైతే లెదర్తో బుక్ చేయాలి. ఆ బుక్స్ చేసిన తర్వాత వాటిని బుక్ షెల్ఫ్స్ చేయాలి. బుక్ షెల్ఫ్స్ చేయాలంటే చాలా ఉద్దేశం అవుతుంది. కాబట్టి నేను ఇవన్నీ చేసుకున్న తర్వాత మిమ్మల్ని అయితే కలుస్తాను. అండ్ ఎంచాంటింగ్ టేబుల్ చేయాలి కాబట్టి ఫస్ట్ మీకు ఎంచాంటింగ్ టేబుల్ అయితే చూపిస్తాను. అయిపోయింది ఆల్రెడీ. జస్ట్ ఒక లెదర్, ఏం లేదు గైస్, సింపుల్గా 3 ఆగండి చెప్తా, డైరెక్ట్గా చూపిస్తాను. మొత్తం చేసేద్దాం. ఇప్పుడు నాకు తెలిసి సరిపోద్ది, లేదు సరిపోతే నేను వెళ్ళి కవర్స్ నుంచి చంపేస్తాను. ఏం లేదు, జస్ట్ 3 అవి పెట్టడం, పైన ఇవి పెట్టడం, అంత సింపుల్. అండ్ మనకైతే చాలా బుక్స్ కావాలి, చాలా తక్కువ అవుతాయి. నేనైతే కొంచెం అయితే గ్రైండ్ చేసుకొని వస్తాను. పైన బుక్ పెట్టను ఫస్ట్, తర్వాత 2 డైమండ్స్, అటొకటి ఇటొకటి. తర్వాత మన ఇందాలు తీసుకున్న వెబ్సైట్ని ఎలా పెట్టండి. మనకైతే వచ్చేసింది ఎంచాంటింగ్ టేబుల్. ఇప్పుడు దీన్ని అయితే ఎక్కడ పెడదాం, మన ఇంట్లోనే పెడదాం. ఇక్కడైతే మంచిగా ఉంటుంది సింపుల్గా. ఇక్కడ పెట్టేసి జస్ట్ సింపుల్ దీని చుట్టూ బుక్ షెల్ఫ్ పెట్టాలి. అప్పుడే మనకి పవర్ వచ్చింది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ కింద మీకు ఎక్స్పీ కనపడుతుందా, అది 30 అయితే కావాలి. అలాగో ఇప్పుడు వెళ్ళి కౌసుని చంపుతా కాబట్టి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఓన్లీ 7 levels దాకే ఉంది, ఎందుకంటే బుక్స్ షెల్ఫ్ ఏం లేదు కాబట్టి. అదే బుక్ షెల్ఫ్స్ పెట్టామంటే పెరిగిద్ది అనమాట ఇంకా. ఓకే, ఇంకా నేనైతే బుక్ షెల్ఫ్స్ అండ్ ఈ ఎక్స్పీ చేసుకుంటారు అయితే కలుద్దాం. ఓకే గైస్, బుక్ షెల్ఫ్స్ అయితే చేసాం. మీరైతే ఎక్స్పీ కూడా చూడొచ్చు, 36కి అయితే వచ్చింది. చాలా టైం పట్టింది గైస్ వీటికి అయితే. నాకైతే చాలా కష్టపడ్డాను. సర్లేండి, బుక్ షెల్ఫ్స్ అయితే ఒక 20 అయితే వచ్చినాయి. ఇప్పుడు దీనికి అన్ని సైడ్స్ ఒక బ్లాక్ గ్యాప్ ఇవ్వాలి కన్ఫర్మ్. కాబట్టి ఇక్కడ ఒకటి ఇలాగా, ఫస్ట్ అన్ని వైపు 3 పెట్టుకుందామా, సరిపోద్ది అప్పుడు. ఇలాగ ఒక 3, అండ్ నెక్స్ట్ ఇట్లా ఒకటి,
ఇలా ఒకటి అటైతే వద్దు గైస్, ఎందుకంటే నాకు తెలిసి రీచ్ అవ్వదు అటువైపు. నేను చెప్తున్నా కదా, రీచ్ అవుతుంది మ్యాక్సిమం. ఇంకా ఇన్ని పెట్టాలి గైస్. మనం అయితే ఏం చేద్దాం, ఎక్స్టెండ్ చేద్దాం. ఇంకేం చేయలేం మనం. సరిపోదేమో అని డౌట్ కొడుతుంది గైస్, అంటే స్పేస్ సరిపోదామని. ఇక్కడ ఓకే, ఇక్కడ పైన పెడదాం. ఈ పైన ఒక 2, ఇక్కడ ఒక 2 అండ్ ఇంకా పెడదాం. ఏడా పెట్టద్దు వాళ్ళండి, ఇంకేం చేస్తాం. ఇన్నైతే అవసరం లేదనుకుంటా, చూద్దాం ఎంత అవుతుంది. 30 లెవెల్స్ వస్తున్నాయా, 28 వస్తున్నాయి గైస్. మరేంది క్లిక్ చేయనట్టుంది, నాకు తెలిసి సరిపోవట్లేదేమో. ఇక్కడ ఇదైతే తీద్దాము. ఇప్పుడు చూడండి, నేనైతే 2 తీస్తున్నా కదా, ఇక్కడ ఒకటి అయితే తీసాను. ఎన్ని వచ్చినాయి సేమ్, మళ్ళీ అదే ఉంటుంది చూడండి, 28 ఉన్నాయి. అంటే దానికి రీచ్ అవ్వట్లేదని. ఇప్పుడు దాన్ని ఎక్కడ పెట్టాలి, ఆగండి గైస్. ముందెళ్ళి ఇంకొన్ని ఆ 2వ బుక్ షెల్ కూడా మళ్ళీ చేసుకుందాం. అనవసరంగా వుడ్ వేస్ట్. సరే ఒక్క 2 కాబట్టి మనకు 6 వుడ్ కావాలి. 6 వుడ్ అంటే 2 తీసుకుందాం, సరిపోతులే. ఆల్రెడీ ఉన్నాయి కదా, అవి వాడేయచ్చు. ఎందుకు లేని గైస్ వుడ్ వేస్ట్ చేయడం. ఆల్రెడీ 8 ఉన్నాయి, ఆ 8తో చేస్తాను. అలాగో మీకు ఇందాక బుక్ షెల్స్ అలా చేయాలో చూపించలేదు కాబట్టి ఇప్పుడైతే చేసి చూపిస్తాను. ఏం లేదు గైస్, చాలా సింపుల్. ఇలాగా సరిపోవు గైస్, నేనైతే మర్చిపోయాను. ఒక బుక్ షెల్ఫే చేయగలను. సారీ బుక్ షెల్ఫే చేయగలను. ఇప్పుడే ఇంకా కావాలి, అనవసరంగా టైం వేస్ట్. ఓకేనా, సపా చేసేద్దాం. ఇంకా నాకు తెలిసి ఇప్పుడైతే ఈజీగా సరిపోతే ఇంకా మనం ఏం చేయాలి. ఇక్కడ ఒకటాను ఏది గైస్, బుక్ షెల్ఫ్స్ అయితే రెడీ. ఓకే, లాపిస్ లజూలి అసలు దీన్ని యూజ్ చెప్పలేదు కదా మీకు. అసలు ఈ ఎంచాంటింగ్ చేయాలంటే వాడాల్సిందే లాపిస్ లజూలి. ఓకే గైస్, ఇక్కడ ఒకటి పెడదాం. ఇప్పుడన్నా అంతుంది అట్లీస్ట్. ప్లీజ్ నా వల్ల కాదు. 30 లెవెల్స్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, 30 లెవెల్స్ అయితే వస్తుంది. ఓకే గైస్, చూద్దాం. ఇక్కడైతే అన్బ్రేకింగ్ ఉంది. నాకైతే రిస్క్ చేయాలని లేదు గైస్. ఐరన్ పికాక్స్ పెడదాం. ఐరన్ పికాక్స్ ఏమొచ్చింది చూద్దాం. గాయస్ ఫార్చ్యూన్ 3 వచ్చింది గైస్. ఫార్చ్యూన్ 3 వాళ్ళు యూజ్ ఏంటంటే మీకు డబల్ వస్తాయి అన్నమాట మీరు తీసే డైమండ్స్. గైస్ డైమండ్ కూడా ఫార్చ్యూన్ 3 చూపిస్తుంది, కానీ నాకు సిల్క్ టచ్ కావాలి గైస్. ఏం చేద్దాం, సర్లేండి చేసేద్దాం. అన్బ్రేకింగ్ 3 ఒకటే వచ్చింది గైస్, ఎఫిషియన్సీ రాలేదు. సర్లేండి, మనకి ప్రస్తుతానికి ఇదన్నా వచ్చింది కదా. లేకపోతే ఫస్ట్ గ్రైండ్ స్టోన్ చేసుకుందాం గైస్. గ్రైండ్ స్టోన్ చేసుకొని అప్పుడు ఇదే గ్రైండ్ స్టోన్లో ఈ ఎంచాంట్ అంతే తీసేయచ్చు అనమాట, మళ్ళీ కొత్త ఎంచాంట్ చేయొచ్చు. గ్రైండ్ స్టోన్ అలా నాకు సరి గుర్తులేదు, ఇక్కడ ఆల్రెడీ పెట్టాను గైస్. స్టోన్ స్లాబ్ స్మూత్ స్టోన్ స్లాబ్ చేసుకున్నా గైస్, నేను మర్చిపోయి. సర్లేండి, అదే స్టోన్ స్లాబ్ అయితే చేసుకోవాలి. దానికి కొంచెం టైం పట్టిద్ది గైస్. ఏం చేద్దాం మరి, ఏం లేదు గైస్. దీంట్లో పట్టదు, దీంట్లో పెట్టాలి గైస్. దీంట్లో పెట్టి కోలు పెట్టి మళ్ళీ ఒకటి దాట మర్చిపోయాను, ఇంకోటి తెచ్చుకోవాలి. నేనైతే మర్చిపోయి స్మూత్ స్టోన్ చేసుకున్నా. స్టోన్ చేసుకోపోయి ఏం చేస్తాం, అతి మరపు వచ్చేస్తుంది గైస్. ఓకే, ఆల్రెడీ ఒకటైతే అయిపోయింది, రెండోది సగం అయితే అయిపోయింది. ఇదైతే స్మెల్టింగ్ అయిపోలేదు. అయితే మీరైతే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. అయిపోవచ్చింది, లాస్ట్కి వచ్చింది. ఓకే అయిపోయింది. మనం ఇంకా మన కోల్ తీసుకుందాం మనం. ఓకే, స్లాబ్ తీసుకుందాం. అండ్ గ్రైండ్ స్టోన్ అయితే వచ్చేసింది, తీద్దాం గైస్. ఎందుకంటే ఫార్చ్యూన్ 3 దానికి ఉంది కదా, సిల్క్ టచ్ వచ్చిందంటే మనకి బాగుంటుంది కాస్త. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెడదాం. తర్వాత యానివిల్ తీసుకొని ఆడ పెడదాం. యానివిల్ దేనికంటే మనం ఒక 2 పికాక్స్ని కలిపేయచ్చు అనమాట, దాంతో యూజ్ అది. ఇవాళైతే కన్ఫామ్గా సిల్క్ టచ్ కానీ ఇది కానీ కావాలి గైస్. నాకైతే అన్బ్రేకింగ్ 3 వస్తుంది. యాస్, కావాల్సింది అట్లా అడిగాను, వచ్చేసింది గైస్. సిల్క్ టచ్ అన్బ్రేకింగ్ 3 ఎఫిషియన్సీ. ఇది కదా గైస్ లక్ అంటే. ఓకే,
ఇప్పుడు ఈ సిల్క్ టచ్ వల్ల యూజ్ ఏంటంటే మన ఓర్స్ని డైరెక్ట్గా ఓర్స్లానే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మీకైతే సపోజ్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తా. నేనైతే ఒక కేవ్ దగ్గరికి వెళ్ళి కొన్ని డైమండ్ ఓర్స్ని అయితే తెచ్చుకుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఓకే గైస్, వీఆర్ హియర్. మనకైతే ఒక కేవ్ అయితే దొరికింది. డైరెక్ట్ కిందకు వచ్చాను. కింద నుంచి అయితే పైకి వెళ్దాం. మనం అయితే ఫస్ట్ డైమండ్ పికాక్స్ డైమండ్నే తీయాలి కదా, మరి తీసేద్దాం. చూసారా, ఇప్పుడు నాకైతే ఓర్ వచ్చింది. డైమండ్ డీప్ స్లేట్ ఐరన్ ఓర్ అయితే డైమండ్ ఓర్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే చూద్దాం. నేనైతే ఆల్రెడీ ఇక్కడ వచ్చి టార్చెస్ అయితే పెట్టేశాను. ఎందుకంటే మన వీడియోలో టైం వేస్ట్ అవుతుంది, అందుకని చెప్పి డైరెక్ట్గా ఇంకా ఆఫ్లైన్లోనే ఇంతకుముందు కేవ్ దొరికిందనమాట. ఎతుకుతుంటే మంచి కేవ్ గైస్, చాలా డైమండ్ డోర్స్ ఉన్నాయి. మళ్ళీ అలానే మాప్స్ కూడా అలానే ఉన్నాయి గైస్. నాకైతే సావు కనపడింది అనమాట. ఆల్మోస్ట్ చనిపోయా ఇక్కడ ఒకసారి, కానీ ఇంకా చనిపోవాలి, జస్ట్ మిస్లో బతికిపోయా. ఇవాళ ఈ లావా ఒకటి చూసుకోవాలి గైస్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడైతే ఇంకేమీ లేవు, ఇంకా ఆడ ఉండాలి గైస్. నాకైతే 3 చోట్లేమో కనపడినట్టుంది డైమండ్ డోర్స్. పదండి చూపిస్తారు లాగా. ఇప్పుడైతే చూసారు కదా, ఇది అనమాట దీని యూజ్. అండ్ ఈ ఫార్చ్యూన్ 3 మనకైతే ఐరన్ దానికి వచ్చింది. నెక్స్ట్ డైమండ్ దానికి కూడా వచ్చేలా చూసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక 3 ఉన్నాయి. దాంతో ఏంటంటే ఇంకా ఇప్పుడు మామూలుగా తీస్తే మనకి వీటిలా తీస్తే 5 డైమండ్స్ వస్తాయి. ఆగండి గైస్, వాడైతే కొడుతున్నాడు. వాడు కొట్టిన తర్వాత చెప్తా. బయటికి రారా నువ్వు, దమ్ము ధైర్యం అంటే. ఇదే గైస్ వీళ్ళతో మరి బాధ. వస్తారు, కొడతారు, వెళ్ళిపోతారు. మళ్ళీ మనం అట్లా పక్క వెళ్ళంగా మళ్ళీ వస్తారు. ఇదే గైస్ చిరాకు వచ్చేది. పైన మర్చిపోయినట్టున్నా టార్చెస్ పెట్టడం. ఓ ఓ ఓ ఓ ఓ ఓ రే కాస్త ఆగురా, ఇస్తా ఆగురా, నీకు ఇవ్వాల్సింది ఇస్తా ఆగురా కాజా. ఓ మై గాడ్ గైస్, టైంకి ఇరిగిపోయింది గైస్ ఇదైతే. సర్లేండి, యాక్స్ ఉందిగా, గొడ్డలతో నరికేద్దాం. ఓకే, గొడ్డలతో అయితే నరికేసాం గైస్ వాడిని. ఓకే, మా వాడికి ఆకలి అవుతుంది. ఫస్ట్ అయితే తినాలి. తిన్న తర్వాత అయితే చూసుకుందాం. ఓకే, ఫుడ్ ఇదే. ఈ పైన అయితే మర్చిపోయి ఇక్కడ టార్చ్ పెట్టాలి కదా. ఓకే గైస్, ఇంకా మ్యాక్సిమం కదిలిరాడు నుంచి. అయినా మనం ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోసారి పనే ఉండదు గైస్ ఆడికి. ఎందుకంటే మొత్తం ఈ డీప్ స్లేట్ తప్పితే ఏముండదు. ఓకే, ఈ టఫ్తో చాలా ఉన్నాయి గైస్ బిల్డ్ చేయడానికి. రావచ్చు టఫ్ కోసం. కోఆర్డినేట్స్ అయితే గుర్తుంచుకోవాలి. ఇక్కడైతే గోల్డ్ ఉంది. అలా ఏ ఓరైనా తీయచ్చు అనమాట. అలాగా మనకైతే ఫార్చ్యూన్తో కూడా తీసి చూపిస్తాగండి. ఇప్పుడు అలాగో పైకి వెళ్తాం కదా, ఇక్కడ ఉన్న ఇవి అయితే ఐరన్ కూడా అంతే. ఇక్కడికి పైకి వెళ్ళిన తర్వాత మీకు ఎలాగో ఫార్చ్యూన్ 3 ఐరన్ ఉంది కదా, ఐరన్తో అయితే తీసి చూపిస్తాను అనమాట. మీరైతే ఇంకా చూసుకోవచ్చు ఎలా వస్తాయో. ఓకే, నేనైతే ఇక్కడ డైమండ్స్ అవన్నీ అయితే కలెక్ట్ చేసుకొని ఇంకా మిమ్మల్ని అయితే మన ఇంటి దగ్గర అయితే మనమైతే కలెక్ట్ చేసుకొని అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఒక సింహాసనంలా అయితే కట్టా. ఇంకా ప్లేస్ సరిపోవట్లేదని ఇలా అయితే ఉంచా. ఇప్పుడైతే మనం సిల్క్ టచ్ తీసాం కదా, దీంతో అయితే తీద్దాం ఇప్పుడు ఫార్చ్యూన్ 3తో. మీరైతే చూస్తారు కదా, నేనైతే మొత్తం ఒక 20 డైమండ్స్ అయితే ఓర్స్ అయితే తెచ్చుకున్నా. టోటల్ ఎంత వస్తాయో చూద్దాం. ఐరన్ అయితే గుర్తులేదు, ఐరన్ అయితే చాలా దొరికింది గైస్. హోల్ కూడా అంతే. చూడండి, 9 అంట, జస్ట్ 3 తీసా 9 వచ్చినాయి. చూసారంటే ఆల్మోస్ట్ 3 అనమాట. మొత్తం తెద్దాం, చూద్దాం ఎంత వస్తాయి. మళ్ళీ ఎఫిషియన్సీ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా బ్రేక్ అవుతాయి. అన్బ్రేకింగ్ ఒకటి ఉంది, అదేంటంటే మనకి పికాక్స్ అనేది త్వరగా బ్రేక్ అవ్వకుండా ఉండడానికి. ఇలా మనం ఆర్మర్స్కి వీటికి కూడా ఎంచాంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇవాళ అయితే ప్రస్తుతానికి టెస్టింగ్ లాగా. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఇంకా డైమండ్ కలెక్ట్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఫుల్ ఆర్మర్ ఎంచాంట్ చేద్దాం. అండ్ ఎంచాంట్ చేయడానికి ఏమేమి కావాలి చూడండి. నేను జస్ట్ 20 తెచ్చాక 38 వచ్చినాయి. ఇంకా అవన్నీ తీస్తాగండి. ఐరన్ మొత్తం కలిపి ఎంత వస్తాయో చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక 17, 15 ఉన్నాయి. అంటే ఒక 32 ఉన్నాయి కరెక్ట్గా. చూద్దాం మరి. ఇదైతే అట్ట పడితే అట్ట పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇందాకలంటే కాస్త డైమండ్లో ఉన్నాయి రిచ్గా సింహాసనం కాసం పెట్టా. ఇప్పుడే ఉందిలే, నేరుగా సింపుల్గా తీసేద్దాం. దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. మామూలుగా అయితే మనకి డైమండ్ తోట కొంచెం రేర్ కాబట్టి ఇలా చేసుకున్నారంటే మీకు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతాయి. నాకు చూసారా, జస్ట్ అదే కనుక ఇప్పుడు నాకు వచ్చేది 20 డైమండ్స్ అంత కష్టపడితే. కానీ నాకు సింపుల్గా
ఒక హాఫ్ స్టాక్ పైన వచ్చినాయి, ఆల్మోస్ట్ 40 వచ్చినాయి. ఇది చూడండి, ఈ ఒక 56 + 64 ఉన్నాయి. లాపిస్ లజూలి, మళ్ళీ రెడ్ స్టోన్, ఈ నార్మల్గానే ఎక్కువ వస్తాయి గైస్. ఈ 2 గుర్తుంచుకోండి. మీరు సిల్క్ టచ్ అదే ఫార్చ్యూన్ లేకపోయినా కానీ చాలా ఎక్కువ వస్తాయి. ఫార్చ్యూన్ త్రో ఇంకా చూడండి 9 కాదు ఉంది, ఈజీగా ఒక 1 స్టాక్ వచ్చింది చూడండి. 9 నుంచి 1 స్టాక్ వస్తాయి. ఇంకో చెప్పలా 1.5 స్టాక్ దాటేసింది. దీని నుంచి ఒక 15 వస్తాయి అనుకుంటున్నా, చూద్దాం. నాకు వచ్చినట్టే కనపడుతున్నాయి. 21 వచ్చినాయి. చూసారా, ఫార్చ్యూన్తో ఇది అనమాట మనకి ఇంకా రిచ్ అనమాట, మామూలు రిచ్ కాదు. ఇంకా మనం అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో డైమండ్ ఆర్మర్ అది అండ్ టూల్స్ దానికి కూడా ఎంచాంట్ అయితే చేయబోతాను. ఇంకా ఎవరన్నా వీడియోకి అయితే లైక్ చేయలేదు, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.